ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? మీరు బాగుండాలని, ప్రభు యొక్క సేవలో వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆపద కాలమున నన్ను గూర్చి మొరపెట్టండి అని అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మన దేవుడు ప్రార్థనను ఆలకించి అంగీకరించేవాడు, ప్రతి పరిస్థితి నుండి విడిపించేవాడు. కాబట్టే లోకంలోని సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు, ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తారు, ఆ దేవునికి మొరపెడతారు. ప్రియులారా, ఆపద రాని మనుషంటూ ఉండడు కదా. కష్టం లేని వారు ఏ ఒక్కరూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో జీవించినంతకాలం ఆపదలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. వీటన్నిటినీ ఆశించి కోరుకొని కావాలనుకొని ఎన్నో ఆపదలలో చిక్కుకుంటున్నాము. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో శ్రమలు హృదయంలో, కుటుంబంలో నెమ్మది, సంతోషం లేకుండా చేస్తున్నాయి. చివరకు జీవితాన్ని నాశనం చేస్తాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడంటున్నాడు, నా ఆపత్కాలమున నేను ప్రభువును వెదకితిని. నేను శ్రమలలో ఉన్నప్పుడు నా దేవుడైన యెహోవాను బతిమాలుకొంటిని. నన్ను నేను దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొంటిని, యెహోవాకు మొరపెట్టితిని అని కీర్తనాకారుడంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనమేం చేస్తున్నాము? మన ఆపదలో దేవుణ్ణి వెతుకుతున్నామా? ఆయనను బ్రతిమిలాడుతున్నామా? మనల్ని మనం తగ్గించుకుని ఆ దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనకు మొరపెడుతున్నామా? దేవునికి ప్రార్థిస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ప్రియులారా, మనకు ఆపదలెందుకొస్తాయో తెలుసా అండి? ప్రభు దగ్గరకు రావాలని, ఆయనకు ప్రార్థించాలని, ఆ దేవునికి సమీపస్థలంగా జీవించాలనే దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో కొన్ని శ్రమలను, సమస్యలను అనుమతిస్తాడు. ఈనాడు చాలా మంది ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటున్నారు, ఎంతగా శ్రమల పాలవుతున్నారు. ఎన్ని ఆపదలు, ఆటంకాలకు గురైనా వారి హృదయాన్ని కఠినం చేసుకునేవారిగా ఉంటున్నారు. ప్రభు దగ్గరకు రాకుండా, తగ్గింపు స్వభావం లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రియులారా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారిని వారు తగ్గించుకోవడం అంటే ఇష్టముండదు. బ్రతిమిలాడడం అస్సలు నచ్చదు వారికి. ప్రభు దగ్గర కన్నీరు కార్చడం అస్సలు ఇష్టముండదు. కాబట్టే ఆపదలలో చిక్కుకుంటున్నారు. నెమ్మది లేని బ్రతుకులను బ్రతుకుతున్నారండి చాలామంది. బైబిల్ గ్రంథంలో హన్నా పిల్లలు లేని కొరతను కలిగి ఉంది. ఆ కొరతను ఏ మనుషుడు తీర్చలేడు. ఎంత డబ్బు పెట్టినా కడుపున పుట్టిన బిడ్డలను సంపాదించలేము కదా. హన్నా ఆపదలో, కష్టంలో ఉందండి. తన సవితి అయిన పెనిన్న ద్వారా ఎన్నో సూటిపోటి మాటలను, నిందలను, అవమానాలను ప్రతిరోజు భరిస్తూ వచ్చింది. ఇంకా ఎంతమంది తనను వారి మాటల చేత వేధించారో కదా. హన్నా ప్రాణం విసిగిపోయిందంట. అప్పుడు వెంటనే తనకు గుర్తు వచ్చిన స్థలం దేవుని సన్నిధి. హన్నా ఎరిగిందండి, కేవలం దేవుడు మాత్రమే నా అక్కరను తీరుస్తాడని. ఆయన సన్నిధిలో బహుగా దుఃఖించింది. అన్నం, నీరు, నిద్ర మానేసింది. ఓపిక లేక మూలుగుతుంటే తనను నువ్వు మత్తురాలవై ఉన్నావా అని సేవకుడన్న మాటకు ఏమాత్రం కోపగించుకోలేదు. తన్ను తాను తగ్గించుకున్నది, దేవుని సన్నిధిలో పడవేసుకున్నది. తన అక్కర తీరే వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రభు పాదాల వద్ద ఉపవాసంతో ప్రార్థించింది. ప్రియులారా, ఇంతగా దేవునిని సేవించిన హన్నాన్ని ఆ దేవుడు విడిచిపెట్టాడా? గొప్ప ప్రవక్త అయిన సమూయేలును హన్నాకి కుమారునిగా అనుగ్రహించాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమ వచ్చినప్పుడు దేవునిని వెదికే వారిమిగా, ఆయన సన్నిధిలో చేరి మొరపెట్టే వారిమిగా ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నావు? ఎవరి ద్వారా కష్టాలకు గురవుతున్నావు? నీ అక్కర, నీ కొరత ఏమిటి? ఉద్యోగం ప్రయత్నించి అలసిపోయావా? నీ ఉద్యోగ స్థలంలో ఒత్తిడిలా?
వేధింపులా? నీ వ్యాపారంలో నిన్ను నష్టాల పాలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారా? నీకిక ఉద్యోగం రాదు, నీకు వివాహం జరగదు, ఇక నీకు పిల్లలు పుట్టరులే అని అందరూ వారి నోటి మాటల వలన వేధిస్తుంటే ఆ నొప్పిని భరించలేకపోతున్నావా? నీ ఇంటి వారే నిన్ను శోధిస్తున్నారా? నీకొచ్చే శ్రమలను తట్టుకోలేకపోతున్నావా? ఆపదలలో ఆటంకాలలో చిక్కుకున్నావా? బందీగా ఉన్నావా? బానిసత్వంలో మగ్గిపోతున్నావా? నీ ఇరుగు పొరుగు వారు నిత్యము నిన్ను శ్రమల పాలు చేస్తున్నారా? సూటిపోటి మాటల చేత వేధిస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును అన్న వచనం ప్రకారం నువ్వు కూడా దేవునికి మొరపెట్టు, కన్నీరు కార్చు, ఉపవాసంతో ప్రార్థించు. నీ ఆపదల నుండి తప్పకుండా ఆ దేవుడు విడిపిస్తాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అని దేవుడంటున్నాడు. ప్రియులారా, ఆపత్కాలంలో కేవలం దేవునికి మాత్రమే మొరపెట్టాలి, మనుషులకు కాదండి. మనుషులకు మొరపెడితే మనకు ఎలాంటి సహాయం దొరకదు. ఆ ఆపదలు, ఆ కష్టాలు ఇంకా ఎక్కువవుతాయి, తీరనివిగా ఉంటాయి. కాబట్టి మనల్ని సృష్టించిన దేవునికే మనం ప్రార్థించుదాము, ఆయనను మాత్రమే సహాయం అడుగుదాము. తప్పకుండా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మనల్ని విడిపించుతాడు. అప్పుడు మనము దేవునిని మహిమపరచాలి, దేవునిని స్తుతించాలి. తప్పకుండా దేవుడిని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమ దినమున మిమ్మును గూర్చి మొరపెట్టినప్పుడు మమ్మను ప్రతి పరిస్థితి నుండి విడిపించే దేవుడోగా, మాకు సహాయం చేసే దేవుడోగా, మా దుఃఖాన్ని తొలగించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్ని కష్టాలనైనా అనుభవిస్తున్నారు, కానీ ఆ కష్టాలను తొలగించే మీ యొద్దకు రాలేకపోతున్నారు దేవా. మీకు మొరపెట్టని వారిగా ఉంటున్నారు దేవా. మీ సన్నిధికి దూరంగా జీవిస్తున్నారు. దయచేసి బిడ్డల కఠిన హృదయాలను మీరు మార్చండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి పరిస్థితిలో కూడా మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు మా పరిస్థితుల విషయమై మనుషుల మీద ఆధారపడకుండా మిమ్మునే దిక్కుగా చేసుకునే కృపనివ్వండి. మిమ్మును మాత్రమే ఆశ్రయించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారికి కావలసిన బలాన్ని, శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది నుంచి రక్షించండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో వారికి శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరే భద్రపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇతర చేతి పనులు, వ్యవసాయాలను చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులలో మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అక్కరలు, కొరతలు, చేసే పనిలో అభివృద్ధి లేక బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర, కొరతను దూరపరచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు ఈ దినమును సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు వివాహాలు జరగక బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా. మీ సొంత సమయం
సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి భార్యను భర్తను మీరు కనికరించండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కడుపులో ఉండే బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపం లేకుండా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎందరైతే బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారిలో ఉండే భయాలన్నిటినీ కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. తోడయ్యుండి నడిపించండి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి దేవా. కృప చూపించండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా మీ పరిచయం చేసే ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి చక్కటి భద్రతను దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా, గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేశారు దేవా. దయచేసి అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. ఆ లోన్స్ సకాలంలో శాంక్షన్ చేసే కృపను దయచేయమని బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చేయండి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ముట్టండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడయ్యా, సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి, బంధువులను, రక్త సంబంధికులను, తల్లిదండ్రులు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ ఓదార్చండి దేవా. ఆదరించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో ఉంటుండగా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరే వారిని పోషించండి, భద్రపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు మీరు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాలు వచ్చి కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి పనిని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా
పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.